ఇంత డబ్బులు ఇచ్చారా ఫ్రెండ్స్? నాకు కూడా నమ్మశక్యం కాలేదు. ఈద్ రోజు నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ వచ్చింది. మీరే చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు. ఈ రోజు మనందరికి చాలా ప్రత్యేకమైన రోజు. ఒక నెల పాటు కువైట్ వాళ్ళు పాటించిన పవిత్రమైన రంజాన్ ఇప్పుడు ముగిసింది. ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండడం, అది కేవలం ఆకలి దాహం మాత్రమే కాదు, మన మనసును, మన ఆలోచనలను, మన ప్రవర్తనను కూడా నియంత్రించడం. రంజాన్ అంటే కేవలం ఫుడ్ వదిలేయడం మాత్రమే కాదు, ఇది ఒక ట్రైనింగ్. మనకు సహనం నేర్పే నెల, పేదవాళ్ళ బాధ అర్థం చేసుకునే నెల, మన దగ్గర ఉన్నది పంచుకోవాలని నేర్పే నెల. రోజు ఇఫ్తార్ టైం వచ్చేసరికి కువైట్ వాళ్ళందరూ కలిసి కూర్చొని ఉపవాసం విమర్శించడం అనుభూతి మాటల్లో చెప్పలేం. మరి ఈరోజు ఎందుకు స్పెషల్ అంటే, ఈరోజు సాయంత్రం ఆ చిన్న నెలవంక కనిపించింది. ఆ చిన్న చంద్రుడు మనకు ఒక పెద్ద సందేశం ఇస్తాడు. మీ ఉపవాసం పూర్తయింది, ఇప్పుడు ఆనందించే సమయం వచ్చేసింది అని. ముస్లింలు చంద్రుడిని చూసి పండగ నిర్ణయించుకోవడం వెనకాల చాలా గొప్ప సంప్రదాయం ఉంది ఫ్రెండ్స్. ప్రకృతితో కలిసి జీవించడం, ఆకాశాన్ని చూసి చంద్రుడిని చూసి అంటే నిర్ణయం తీసుకోవడం. నెలవంక కనిపించగానే ప్రతి ఇంట్లో ఆనందం మొదలవుతుంది. ఈడు ముబారక్ అని ఒకరికొకరు చెప్పుకుంటారు ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్ అవుతారు, అంటే కొత్త బట్టలు వేసుకోవడం, స్వీట్స్ తినడం, ఫ్యామిలీతో టైం గడపడం. అంటే కువైట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి డబ్బులు, గిఫ్ట్స్ అన్నీ ఎనీథింగ్ అన్నీ ఇచ్చారనమాట. ఇది కేవలం పండగ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక రివార్డ్ అనమాట. ఒక నెల పాటు చేసిన భక్తికి, అంటే సహనానికి ఇచ్చే బహుమతి. ముస్లింల జీవితంలో రంజాన్ చాలా ముఖ్యమైనది. ఈ నెలలో కువైట్ వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తారు, పేదవాళ్ళకు సహాయం చేస్తారనమాట. దేవుడు వాళ్ళకు నేర్పేది ఒకటే, మనం మంచిగా మనుషులుగా మారాలి. ఈరోజు చంద్రుడు కనిపించడంతో మన హృదయంలో ఆనందం నిండిపోతుంది. రేపు ఉదయం ఈద్ నమాజ్ ఉంటుంది, అందరూ కలిసి ప్రార్థనలు చేస్తారు. అంటే చివరిగా ఫ్రెండ్స్, ఈ పవిత్రమైన రోజు సందర్భంగా అందరికీ, ముస్లిం సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఇంకో చాలా అందమైన విషయం ఏంటంటే, ఈద్ పండుగ రోజున కువైట్లో చాలా మంచి సంప్రదాయం ఉంది. ఇక్కడ చాలామంది తమ దగ్గర పనిచేసే వాళ్ళకి, వాళ్ళకి, హౌస్ మేట్స్కి, ఖద్దామాలకి అందరికీ హాదియా గిఫ్ట్ ఇచ్చారనమాట. అంటే డబ్బులు ఇచ్చారు, కొత్త బట్టలు ఇచ్చారు, కొంతమందికి స్వీట్స్, ఫుడ్ కూడా షేర్ చేశారు. ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, ఇస్లాం వాళ్ళకు చెప్పేది ఒకటే, మన దగ్గర ఉన్న ఆహారాన్ని పక్క వాళ్ళతో పంచుకోవాలని. ఒక నెల పాటు ఉపవాసం చేసి ఆ తర్వాత పండగ రోజున మనతో పాటు పనిచేసే వాళ్ళకు కూడా సంతోషంగా ఉండాలని. ఈ చిన్న అదియా వాళ్ళ ముఖంలో వచ్చే ఆనందం, అది నిజంగా చాలా పెద్ద ఆనందం ఫ్రెండ్స్. ఈ పండగ కువైట్ వాళ్ళకి ఒక గొప్ప పాఠం చెప్తుంది. పండగ అంటే మన అలోని కాదు, అందరితో కలిసి ఆనందించాలని. అందుకే ఈద్ పండగ ప్రేమ పంచుకోవడం, సహాయం చేసే గొప్ప పండగ. ఇదైతే అంటే పండగ అంటే ఈరోజు మార్నింగ్ నుంచి వాళ్ళు ఇంకా అన్నీ తింటారు కాబట్టి, ఇదైతే రియూక్ అనమాట, అంటే బ్రేక్ఫాస్ట్ కువైట్ వాళ్ళకి. ఇదైతే ఒక 10 రకాలు అయితే చేసినాము. ఇవన్నీ వాళ్ళు తిన్న తర్వాత మేమైతే తింటున్నాం అనమాట. అందరూ తినేసినారు, నేను ఒకదాన్ని లాస్ట్లో ఉన్నా. అది కొంచెం వేసుకొని కుబ్బుస్తో అయితే తింటున్నాం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే పలాఫీలు తెచ్చినారు. టేబుల్ అయితే చాలా బాగా అందంగా డెకరేషన్ చేసినారు. అంటే మార్నింగ్ ఇలాంటి లైట్ ఫుడ్ అయితే తింటారనమాట. మనలాగా దోశ, ఇడ్లీ ఇలా హెవీగా అయితే తినరు. ఇవేమో పలాఫీలు, అంటే సేమ్ వడల్లాగా ఉంటాయి, కాకపోతే వడలు కాదు. ఇదేమో జిబన్ అనమాట. దీంట్లో కొంచెం మిరపకాయల కారం అయితే ఉంది, మిరపకాయ తొక్కలు అయితే ఉన్నాయన్నమాట తోళ్ళు. ఇది కొంచెం బాగుంది. అంటే ఇవన్నీ కుబ్బుస్తో తింటే చాలా బాగుంటాయి. ఇదేమో గుగ్గులు డబ్బా ఉంటుంది కదా, అది పేస్ట్ అనమాట. మిక్సీకి అయితే వేసి అందులో హర్డా, ఆలివ్ ఆయిల్ వేసి అయితే కలిపినారు. ఈ విధంగా కొంచెం పెరుగు కూడా వేసినారు. అలాగే కోడిగుడ్లు ఉడకబెట్టారు. అలాగే బ్రెడ్ కేక్ కూడా చేసినారు. చాలా బాగుంది. ఇవన్నీ తింటూ మా మేడం నాకు ఎంత హాదియా ఇచ్చిందో ఈరోజు చూడండి. ఈ డబ్బంతా అంటే బయట పంచడానికి అనమాట, అంటే అందరికి ఇవ్వడానికి మా మేడం అయితే తెప్పించింది. నాకైతే ఈరోజు మా మేడం ఇచ్చిన హాదియా అంటే గిఫ్ట్ అంటే 70 దినార్లు అయితే వచ్చింది ఫ్రెండ్స్. అంటే మా మేడం వచ్చేసి 40 ఇచ్చింది, వాళ్ళ కూతురు 10 ఇచ్చింది, ఇంకో కూతురు 10 ఇచ్చింది. ఇంకా కోడళ్ళు అయితే తలా 5 ఇచ్చినారు, 4 కోడళ్ళు. ఇంకో కోడలు అయితే చూడండి ఫ్రెండ్స్, నూసే ఇచ్చింది. ఇది ఎంత బాగా ప్యాక్ చేసి గిఫ్ట్ ఇచ్చిందో చూడండి, ఎంత ఓపికగా ఆమెకి.
సార్ చూడండి అంతా సీల్ చేసి ఉండారు. అంటే బయట ఏమో ఆ మాదిరిగా తయారు చేసుకొచ్చి తీసుకొచ్చింది ఇంటికి అందరికి ఇవ్వడానికి. తలా ఒకటి ఇచ్చిందనమాట ఇంట్లో హౌస్మేట్స్ అందరికీ. కువైట్లో హౌస్మేట్కి డైవర్స్కి ఈద్ పండుగ వచ్చేసరికి మనసులో ఒక చిన్న ఆనందం ఉంటుంది కదా. అదే సమయంలో మా మేడం కూడా ఎంత అది ఇచ్చారో చూడండి మీరే ఫ్రెండ్స్. మాకు ఇంత డబ్బులు ఇచ్చారని అసలు అనుకోలేదు నిజంగా. ఇది చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇది కేవలం డబ్బు కాదు, మన మీద ఉన్న వాళ్ళకి గౌరవం, మనం పని మీద ఉన్న వాళ్ళకి విలువ. ఇక్కడ కువైట్లో ఈద్ టైంలో చాలా అంటే వాళ్ళకి హౌస్మేట్కి అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం ఒక మంచి సంప్రదాయం ఫ్రెండ్స్. ఒక నెల పాటు మనం కష్టపడి పని చేసిన తర్వాత ఇలా ఒక చిన్న అది ఇచ్చే మన హృదయం నిండిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మూమెంట్ జీవితంలో చాలా విలువైనవి. డబ్బు ఎంత ఇచ్చారనేది కాదు, ఎంత మనసుతో ఇచ్చారనేది ముఖ్యం. మా మేడంకి చాలా థ్యాంక్స్. అల్లా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్. అందరికీ ఈద్ ముబారక్. ఇది వచ్చేసి ఇఫ్తార్ టైం అనమాట. ఫస్ట్లో అంటే రేపు పండగ ఉండదనంగా ఈరోజు వీడియో ఇది ఇఫ్తార్ టైంలో. ఇది వచ్చేసి మటను ఇదేమో అంటే మలుపు అనమాట. ఇవన్నీ అయితే చేసినారు. ఇది అంటే పండగ రోజు మాకు లంచ్ అనమాట. గుడ్లు కర్రీ అయితే చేసిన. అలాగే ఇందులోకి వైట్ రైస్ అనమాట. వీళ్ళు కువైట్ వాళ్ళు ఏమంటే కువైట్ వాళ్ళందరూ టిఫిన్ తినేసి పడుకుంటారనమాట. కొన్ని నెలలు అయితే అస్సలు వంట చేసేది ఉండదు. మేము ఏమంటే డైవర్ల కోసం అయితే చేస్తున్నాం అనమాట. కోడిగుడ్ల కర్రీ వైట్ రైస్. కువైట్ వాళ్ళకైతే ఈరోజు రేపు అసలు లంచ్ అనేది లేదు ఇంట్లో. అంటే ఈరోజు వచ్చేసి టిఫిన్ తినేసి పడుకొని సాయంత్రానికి లేచారు. ఆ తర్వాత మతంలో ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటారనమాట. అన్ని నెలల్లో ఉండదు, కొన్ని నెలల్లో మాత్రమే. మా ఇంట్లో అయితే ఇలా ఉంటుంది. అలాగే మరుసటి రోజు వచ్చేసి మా మేడం వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో పెద్ద పార్టీ అయితే చేసుకుంటారనమాట. అక్కడ పొట్టేళ్ళు కోసి అన్ని ఫ్యామిలీలు ఒకసారి అయితే ఉంటారు. ఆ రోజు అక్కడే తినేసి సాయంత్రంగా ఇంటికి అయితే వచ్చారనమాట. అలాగే మా ఆయనకి ఎంత ఇచ్చారో కూడా చూడండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా ఆయనకు చూడండి ఎంత ఇచ్చారు. ఇంకా పండగకి కద్దాం వాళ్ళకు గుడలు కూడా తెచ్చారు. మా మేడం అయితే అస్సలు తేదు ఫ్రెండ్స్, ఎప్పుడూ తేదు. తెస్తే ఇలాంటి యూనిఫామ్ తెచ్చేది. ఇది యూనిఫామ్ నైటీ అనమాట. లాంగ్ నైటీ అయితే నేను తెచ్చుకుంటాను. మామూలుగా పంజాబ్ డ్రెస్ లాగా యూనిఫామ్ అయితే నేను వేసుకోను. కొందరు అయితే బట్టలు అన్నీ తీసిచ్చారు. మా మేడం అయితే డబ్బులు ఇచ్చారనమాట. ఏం లేదు, కొందరైతే డబ్బులు ఇచ్చారు, బట్టలు అన్నీ ఇచ్చారనమాట. అలాగే గిఫ్ట్స్, అలాగే బంగారు కూడా ఇచ్చారు కొందరు. ఏం మాట్లాడరా, కొందరైతే బంగారు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఆయనకి అయితే సలాడ్ అయితే చేసుకోవచ్చునా. అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తున్నాం అబ్బాయి? రోజు పొద్దున్నే 5:30కు లేస్తున్నాడు. నేను కూడా 6కు లేస్తున్నాం. 6 నుంచి వాళ్ళకి టిఫన్ అన్నీ రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. నువ్వేం చేస్తున్నావు? 6కు లేసి అంటే 5:30కు లేసి మసీదు టైంలో ఏం సౌండ్ వచ్చినాయి ఫ్రెండ్స్. నేనైతే చిన్నగా భయపడలే ఈరోజు. పైన చిన్నగా సౌండ్ కాదు, ఒక పక్క అల్లా అరుచున్నది, ఒక పక్క నమాజ్ చేస్తున్నారు, ఒక పక్క ఈ సౌండ్ రెండు మిక్స్ అయిపోయినాయి. అసలు చిన్న గుండె అయితే దడ 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 అనేది అనమాట. చిన్నగా భయపడలేదు. మంచి నమాజ్ టైంలో అయితే వేస్తున్నారు ఇప్పుడు. అంతే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. పట్టా డబ్బులు ఎంత ఇచ్చిన పట్టు నాకు చూపి ఇచ్చిన లేదు. నేను నమ్మద్దు ఇక్కడ నువ్వు చెప్తే ఎంత ఎంత ఒక పేపర్ది 30 ఇచ్చింది. అంటే నాకేమన్నా రంజాన్కి మొత్తం వద్దు డబ్బులు. నాకు పండగ మావాలి. ఇప్పుడైతే సలాదా చేసుకోవచ్చు. నైట్ అయితే అంటే ఒక 4 రోజుల్లో చికెన్ మటన్ అన్నీ తిని ఇంకైతే డైటింగ్ చేయాలన్నమాట. ఫుల్కు బాగా లావ్ అయిపోయినాం అందరము. ఇప్పుడైతే సలాదా చేసుకోవచ్చు. నైట్ అంత ఎంత వచ్చింది గిఫ్ట్ చూపి? 40.